శ్రీరామనవమి పండగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుండి ఒక అద్భుతమైన శుభవార్త అందినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు జగన్ నెత్తిన పాలు పోసినట్టుగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా పండగ పూట శుభశకునాలు ఆశిస్తారు. కానీ ఈసారి జగన్కు ఏకంగా రాజకీయ పరమైన ఊరట లభించడం విశేషం. రాష్ట్రంలో ప్రతిపక్షాల కూటమి బలంగా తయారవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జగన్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తుంది. నిధులు విడుదల విషయంలో కానీ లేదా పెండింగ్ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కానీ కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం జగన్ ప్రభుత్వానికి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. శ్రీరామనవమి పండుగ రోజున ఈ పరిణామాలు వెలుగులోకి రావడం కార్యకర్తల కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఢిల్లీ స్థాయిలో జగన్కు లభిస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశం కనిపిస్తుంది. అటు కేంద్రంలోని పెద్దలతో జగన్కు తన ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు ఫలించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్న వేళ కేంద్రం నుండి ఆర్థిక సాయం అందడం లేదా కీలకమైన రుణాలు అనుమతి రావడం జగన్కి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ పరిణామాల వల్ల సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవని స్పష్టమవుతుంది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం జగన్కు శ్రీరామ రక్షలా మారిందని చెప్పక తప్పదు. ఒకవైపు కూటమి పార్టీకి మోడీ అండ కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు జగన్కి నేరుగా కేంద్రం నుండి సహకారం అందడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ పరిణామాల వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన సభ్యత నెలకొంది. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ కేంద్ర సహాయం ఎంతో దోహదపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. పండగ పూట దక్కిన ఈ విజయం రాబోయే ఎన్నికల్లో జగన్కు తిరుగులేని మెజార్టీ తెచ్చిపెడుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటే రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వారు నమ్ముతున్నారు. మొత్తం మీద శ్రీరామనవమి వేళ ప్రధాని మోడీ ఇచ్చిన ఈ కానుక జగన్ రాజకీయ భవిష్యత్తుకు కొత్త దిశను సూచిస్తుంది. రాష్ట్ర ప్రజలు దృష్టిని ఆకర్షించేలా జగన్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి. ఈ పరిణామం విపక్షాలకు మింగుడు పట్టడం విషయమైనా జగన్కి మాత్రం ఇది నిజంగానే ఒక అద్భుతమైన శుభవార్తగా పరిగణించవచ్చు.